శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే అస్ట్రో నిమాల ఛానల్. తుల రాశి వారికి ఆగస్టు మాసంలో చాలా మార్పులే వస్తాయండి. లోపల నుండి మార్పు అవసరం, వెలుపల నుంచి అవకాశాలు తెచ్చే శక్తివంతమైన కాలం అని చెప్పవచ్చు. ఈ నెలలో రెండు పెద్ద గ్రహణాలు, కీలకమైన గ్రహ గోచారాలు ఉన్నందున జీవితంలోని చాలా అంశాలు అంటే ముఖ్యంగా రీసెట్, కరెక్ట్, గ్రో అనే విధంగా నడుస్తూ ఉంటాయండి. ఈ మాసంలో మీ యొక్క రాశాధిపతి అయిన శుక్రుడు ఈ ఆగస్టు మాసం అంతా కూడా కన్యా రాశిలో అంటే 12వ స్థానంలో, బలహీన స్థానంలో ఉంటాడు. దీని వలన ఆరోగ్యం, ఖర్చులు, మానసికమైన అలసట, నిద్ర సమస్యలు వంటి అంశాలపై తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అయితే అదే శుక్రుడికి బలమైన నీచభంగ రాజయోగం కలుగుతుంది. ఎందుకంటే కన్య రాశాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మీ యొక్క 10వ ఇంట్లో కన్యా రాశిలో గురుడితో కలిసి బలంగా స్థిరంగా ఉండటం వల్ల శుక్రుని బలహీనతను క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీ కష్టాన్ని ఫలితంగా మార్చే శక్తిని ఇస్తాడని చెప్పవచ్చు. అందుకే ఈ నెల మొత్తం ఇచ్చే సందేశం ఏంటయ్యారంటే, మనస్సు బలంగా ఉంటే బాహ్యమైన ఒత్తిళ్లు కూడా మీ విజయానికి కారణం అవుతాయి. మీ ఆనందం ఈ నెలలో మీ ఆలోచనలతో నేరుగా ముడిపడి ఉంటుందండి. ఒక చిన్న నెగిటివ్ ఆలోచన కూడా రోజంతా మీ మూడ్, పనితీరు పాడు చేసే అవకాశం ఉంది. మరి ప్రధానంగా 2 గ్రహణాలు ఉన్నాయి. సూర్యగ్రహణం ఆగస్టు 12వ తారీఖున వస్తుంది. ఆగస్టు 12న జరిగే సూర్యగ్రహణము దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా నెట్వర్క్, ఆదాయము, వృత్తి ఇలాంటి వాటి విషయంలో కొంత ప్రభావం చూపిస్తుందండి. మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ కావచ్చు, మిత్రులతో కావచ్చు, పెద్ద తమ్ములతో కావచ్చు, అన్నలతో కావచ్చు, నెట్వర్క్లోని ప్రభావవంతమైన వ్యక్తులతో అనవసరమైన వాదోపవాదాలు, ఇగో సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో కూడా కాస్త పెద్దవారితో మెలిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా ప్రభుత్వ సంబంధమైన పనులు, టెండర్లు, లైసెన్స్లు, పర్మిషన్లు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అధికంగా. గ్రూప్ ఇన్వెస్ట్మెంట్లు, మల్టీ లెవెల్ లేదా పెద్ద కలెక్టివ్ డీల్స్ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. గ్రహణం ముందు, తర్వాత 2-3 రోజులు అంటే కొత్త భాగస్వామ్యాలు, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడము, ఉద్యోగం వదిలి కొత్త చోట చేరాలి అనే నిర్ణయాలు అలాంటివి వస్తూ ఉంటే మైండ్లో కాస్త ఆలోచన చేసి అది తర్వాత మీరు డెసిషన్ తీసుకోవడం మంచిదండి. ముఖ్యంగా ఆగస్టు 11 నుంచి 13, ఆగస్టు 27 నుంచి 29 మధ్యన మీరు కాస్త నెమ్మదించాలి. కుంభరాశిలో చంద్రగ్రహణం ఉంది, 5వ స్థానంలో ఉంది కాబట్టి మీకు 5వ స్థానంలో పడుతుంది. అంటే ప్రేమ, రొమాన్స్, బంధాలు, పిల్లల ఆరోగ్యం, విద్య, క్రియేటివ్ టాలెంట్, మానసిక సంతృప్తి, స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ట్రేడింగ్ ఇలాంటివన్నీ విషయాల్ని తాత్కాలికంగా కొంచెం ఫ్లక్చుయేషన్స్ గురి చేసే అవకాశం ఉంటుందండి. ఈ గ్రహణ సమయంలో ఆగస్టు 28కి ఒకరోజు అటు ఇటుగా 27 నుంచి 29 మధ్యలో భావోద్వేగాలు ఎక్కువై చిన్న విషయానికి బాధపడే స్వభావం కాస్త ఎక్కువగా కనిపించవచ్చు. ప్రేమ సంబంధాల్లో ఇగో వల్ల అర్థం కాని తీర్పులు ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండటము, కొంచెం సమయం అనేది గ్యాప్ అనేది ఇవ్వటం మంచిదండి. పిల్లల ఆరోగ్యం, చదువు గురించి కొంత ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఈ నెల చివరి వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక గురు బుధ సంయోగం ఉంది కదా 10వ ఇంట్లో కర్కాటక రాశిలో. ఆగస్టు 6 వరకు బుధుడు ఉచ్చస్థితిలో ఉన్న గురుడితో కలిసి కర్కాటక రాశిలో మీ యొక్క 10వ స్థానంలో ఉంటారు. మొదటి వారంలో వీరిద్దరి కలయిక. ఇది చాలా శక్తివంతమైన కర్మ, ధ్యానం, జ్ఞానం ఈ యొక్క యోగం అండి. దీని ఫలితంగా ఉద్యోగంలో గుర్తింపు పెరగటము, ఉన్నత స్థానము, ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావటం, ప్రాపర్టీ సంబంధమైన నిర్ణయాలు జరగటము, ఇల్లు, స్థలము, ఆఫీస్ కొనుగోలు, అమ్మకాలు వంటి వాటిలో మంచి అవకాశాలు కలగటం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషను, కోచింగ్, లా, టీచింగ్, కౌన్సిలింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి ప్రత్యేకమైన విజయాలు వచ్చే అవకాశం ఉంది. న్యాయ సంబంధమైన వృత్తులు, డాక్టర్లు, ఎన్జిఓ, సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి ఇది ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. సరైన కష్టంతో కనుక మీరు ముందుకు వెళ్తే మీరు ఉన్న స్థాయికి అంటే మించిన ఉన్నత స్థాయి వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. కుజగ్రహం 9వ ఇంట్లో మిథున రాశిలో ఉంటారు ఆగస్టు 2వ తారీఖు నుండి. దీనివల్ల ఏంటంటే ఉన్నత విద్య, ఏదైనా అధ్యయనం, హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవటము, విదేశీ ప్రయాణాలు, గురువులు, విద్యాస్థానాలు లేదా పెద్దల ఆశీర్వాదం అందుకోవడం, ధర్మం, న్యాయం, ఉన్నత సత్యాలు ఈ విషయాల్లో కొంచెం చురుకుదనం ఉంటుంది, ఉత్సాహం పెరుగుతుంది వీటికి సంబంధించిన విషయాల్లో. మరి బిజినెస్ చేసేవారు చూస్తే కొత్త రాష్ట్రాలు, దేశాలు, కొత్త మార్కెట్ల వైపు దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం అండి. భాగస్వామ్యాలు, జాయింట్ వెంచర్స్, ఫారిన్ క్లయింట్స్తో చర్చలు ప్రారంభించడానికి అనుకూల సమయం అని చెప్పవచ్చు. అయితే కుజుని స్వభావం వల్ల 7వ స్థానంలో 9లో ఉన్నారు, చతుర్శతంలో ఉన్నారు. 9 అంటే హైయర్ ఎడ్యుకేషన్, పెద్దవాళ్ళు, గురువులు, బాసు, తండ్రి వంటి పెద్దలతో ఆవేశంగా మాట్లాడుకుంటూ కాస్త జాగ్రత్త తీసుకోవాలి. నిజం వారి వైపు ఉన్నా కూడా చెప్పే విధానం సాఫ్ట్గా ఉండాలండి. రవిగ్రహం 11వ స్థానంలోకి ఆగస్టు 11 నుంచి వస్తారు. తన స్వస్థానమైన సింహరాశిలో ప్రవేశిస్తారు. దీనివల్ల ఆదాయ అవకాశాలు పెరగటము, పెద్దలు, అధికార వర్గాల ద్వారా లాభాలు, మంచి నెట్వర్కింగ్, ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులతో పరిచయాలు, దానివల్ల ఉపయోగాలు కలిగే అవకాశం ఉంటుంది. గవర్నమెంటు, అడ్మినిస్ట్రేషను, మేనేజ్మెంట్, లీడర్షిప్ రోల్స్లో ఉన్న వారికి ఇది ఒక మంచి కాలం అండి. మనం చెప్పుకున్నవన్నీ కూడాను గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చూసుకోండి, మీ యొక్క దశ అంతదశలు పరిశీలించుకోండి.
శని గ్రహం చూస్తే 6వ ఇంట్లో ఉన్నారు, మీనరాశిలో వక్రగతిలో ఉన్నారు. శని ఈ కాలంలో మీనరాశిలో అంటే మీకు రెట్రోగ్రెషన్లో ఉన్నారు కదా. 6వ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ, శత్రువులు, వ్యాధులు, అప్పులు, లిటిగేషన్స్ వంటి అంశాలపై కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. పరుల నీతి తప్పులు మీపై పడినా శాంతంగా సహనంతో కనుక ప్రవర్తిస్తే మీరు చివరికి న్యాయంగా మీ వైపే మలుతుందండి. పాత అప్పులు, పాత కోర్టు కేసెస్, పాత శత్రుత్వాలు మళ్ళీ పైకి రావచ్చండి. కానీ ఇప్పుడు మీరు పక్కా ప్లాను అదేవిధంగా క్రమశిక్షణతో కనుక ఉంటే వాటిని అధిగమించే శక్తిని కూడా మీకు ఇస్తారు శనిశ్వరుడు. డిసిప్లిన్ ఉన్న తులారాశి వ్యక్తులను శని ఇక్కడ బలమైన రక్షణిస్తాడు. ఆయన యోగకారకుడు, చతుర్థ పంచమాధిపతి. సో ఉద్యోగపరంగా చూస్తే మంచి టర్నింగ్ పాయింట్ రావచ్చండి. గురుబుధ సంయోగం ఉంది. 9వ అధిపతి భాగ్యాధిపతి వృత్తిలో ఉన్నాడు కాబట్టి మంచిదే. కష్టాన్ని తప్పించుకోకుండా పక్కాగా పనిచేస్తే ప్రమోషన్ కానీ, మంచి ప్రాజెక్టులు, విదేశీ లేదా మల్టీనేషనల్ కంపెనీల యొక్క అవకాశాలు మీకు అందుకునే అవకాశం ఉంది. న్యాయవాదులు, వైద్యులు, టీచర్లు, కౌన్సిలర్లకు అధికంగా పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉందండి. ఇక ఆఫీస్ పరంగా చూస్తే పోటీతత్వం, రాజకీయాలు, వెనకటితనంతో బాధపడే పరిస్థితి తలెత్తవచ్చండి. కొంతమంది తులారాశి వారు ఇంత అవమానం ఎందుకు అనే అనుభవంతో మీ యొక్క ఉద్యోగాన్ని మార్చాలనే ఆలోచన కూడా వచ్చి చివరికి ఒక పెద్ద కంపెనీ లేదా కార్పొరేట్ సెటప్లోకి మారే అవకాశం ఉంది. అంటే కొంత నెగిటివ్లో పాజిటివ్గా కనపడుతుంది. చెక్ యువర్ హోరోస్కోప్ ఆల్సో, వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోండి. డబ్బు విషయంలో నెల మొదటి భాగంలో ముఖ్యంగా సూర్యగ్రహణం సమయం చుట్టూ ఆదాయంలో కొంత గందరగోళం ఉంటుంది, ఆలస్యం ఉంటుంది, అనుకోని వృధా ఖర్చులు ఉంటాయి. ఆగస్టు 22 తర్వాత బుధుడు 11వ స్థానంలో ప్రయాణం వల్ల సింహరాశిలోకి రావడం వల్ల ఆదాయ ప్రవాహం బాగుంటుంది. కుజుని స్థానంతో లాభాలు లేట్ అయినా, ట్విస్ట్ అయినా చివరికి మీ చేతికి ధనం వచ్చి తీరుతుందండి. మరి విద్యార్థుల విషయంలో ఉన్నత విద్య, పీజీ, పిహెచ్డి, రీసెర్చ్, విదేశీ చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా మంచి కాలం అని చెప్పాలి. పోటీ పరీక్షల కోసం ప్రయత్నించే విద్యార్థులు ఖచ్చితంగా కన్సిస్టెంట్గా చదివితే రిజల్ట్ బెటర్గా రాబట్టుకోగలరండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. ఆరోగ్య విషయంలో చూస్తే మీ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి కుజుడు బలహీనంగా 12వ స్థానంలో ఉండటంతో యూరినరీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ వంటి సమస్యలు కనపడుతూ ఉన్నాయి. డయాబెటీస్, షుగర్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందండి. కుజుడు మీ రాశికి మారక స్థానాధిపతులు అవుతారు కాబట్టి వేగంగా డ్రైవ్ చేయడం, నైట్ డ్రైవ్లో ఒత్తిడితో ఉండడము, అవసరం లేని ప్లాన్ చేసిన సర్జరీలు మొదలైన వాటి జాగ్రత్తగా ఉండాలండి. సంబంధాల విషయంలో ముఖ్యంగా రెండవ వివాహంలో ఉన్నవారు లేదా చాలా కాలం టెన్షన్ ఉన్న దాంపత్య జీవితంలో ఉన్నవారు ఈ నెలలో కొంత ఫ్రిక్షన్, యుగో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కుజుడు 3వ స్థానం చూస్తూ ఉంటారు కదా. తృతీయ స్థానం అంటే వాగ్దాటి. సో కుజుడు ప్రేరణ వల్ల మాటలు గర్వంగా బయటికి రావచ్చు. వచ్చే మాటను పూర్తిగా బయట చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇలా కనుక మీరు పాటిస్తే సంబంధాలు కాపాడుకోవచ్చు అండి. సామాజిక వాతావరణం చూస్తే చెడు అలవాట్లు, దుర్వ్యసనాలు కలిగిన స్నేహితులను గమనించి దూరంగా ఉంచడం ఉత్తమం. మరి నక్షత్ర వారీగా కనుక మనం ఫలితాలు చూస్తే చిత్త నక్షత్రంలో జన్మించిన తులారాశి వారికి ఏంటంటే పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంకు ట్రాన్స్ఫర్లు, ప్రాపర్టీ డీల్స్, లోన్ సెటిల్మెంట్ వంటి విషయాల్లో అఫీషియల్స్తో తగాదాలు అడ్డంకులు రావచ్చు. బీ కేర్ఫుల్. వివాహము, ధన విషయాలు, ముఖ్యంగా తండ్రి సంబంధంగా వంశం ఆస్తులకు సంబంధించిన ఆస్తుల మీద చర్చల సమయంలో మీరు ఏదైనా డిస్కషన్ నడుస్తూ ఉంటే కామ్గా ఉండాలి, కొంచెం శాంతంగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం, ముఖ్యంగా ఆయన బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వారి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. స్వాతి నక్షత్రం చూస్తే రాహు ఆధిపత్య నక్షత్రం ఇది. స్వాతి నక్షత్రం తులారాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే సినిమా, మీడియా, ఫ్యాషన్, మోడలింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా, రాజకీయ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలమైన శక్తులు అందుబాటులో ఉంటాయి. సో మిత్రక్షేత్రంలో రాహు ఉన్నారు అక్కడ. సో మీకు ఏదైనా నేమ్ అండ్ ఫేము, పేరు ప్రఖ్యాతి, ఫాలోయింగ్ పెరగడం, కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ వంటి అడ్వాన్స్డ్ ఫెర్టైలిటీ ట్రీట్మెంట్స్ ఆలోచిస్తున్న వారైతే డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. గ్రహణ రోజుల చుట్టూ పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ఉండడం మంచిదండి. తదుపరి విశాఖ నక్షత్రం వారికి అధిపతి గ్రహము గురుడు. మార్కెటింగ్, సేల్స్, బ్యాంకింగ్, టీచింగ్, లా, లీగల్, హ్యూమన్ రిసోర్సెస్ వంటి రంగాల్లో అసాధారణమైన అవకాశాలు రావచ్చు. మంచి మంచి అవకాశాలు వస్తాయండి. కొత్త ఉద్యోగాలు, పే హైక్ కావచ్చు, హైయర్ పోస్ట్ రావచ్చు, అవకాశం ఉంది. కొందరికి విదేశీ ఉద్యోగం, ఫారిన్ క్లయింట్స్తో పనిచేయడం కూడా చేసే అవకాశం కూడా ఉందండి. ఇది మనకు గోచారీత్యా కనపడుతుంది. ఏది ఏమైనా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇవి గోచార ఫలితాలండి. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోండి. జరుగుతున్న దశ ఏంటి, దశనాథుడు ఎలా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడా, రాశి చక్రం మీద కనుక ఈ గోచార గ్రహాల యొక్క వేసుకుని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మరి కుజుడు ద్వితీయ సప్తమాధిపతి కుజుడు 9వ స్థానంలో ఉండే తృతీయాన్ని చూస్తున్నారు కాబట్టి యంగర్ సిబ్లింగ్స్కి, మీ తోబుట్టులు, మీకంటే చిన్నవారు, కజిన్స్ కావచ్చు, సొంత తమ్ముడు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఆపదలో అంటే అవసరంలో ఉంటే హెల్ప్ చేయడం. అదేవిధంగా మీకు చతుర్థ పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో కోపతాపాలు లేకుండా వాళ్ళు ఏదైనా సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నా ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం లాంటిది ముఖ్యం. అదేవిధంగా రాశాధిపతి శుక్రుడు 12th హౌస్లో ఉన్నారు కాబట్టి నిద్ర సమయం కొంచెం పాటించాలి.
లేట్ నైట్ పడుకోవడం, స్క్రీన్స్, మొబైల్స్ ఎక్కువగా ల్యాప్టాప్స్ వాడడం అనేది పడుకునే ముందు కనీసం ఒక గంట ముందన్నా మీరు బంచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శుక్రుడు అధిదేవత లక్ష్మీ అమ్మవారు ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కుదిరితే కనుక ఈ యొక్క శుక్రగ్రహ స్తోత్రం పఠనం చేయడం, బీజమంత్రం పఠనం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి. స్టోన్స్ విషయం అంటారా, మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చూసుకున్న తర్వాతనే ఈ యొక్క జాతక రత్నాలు ధరించడం అనేది మంచిదండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు మనం ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, ఉద్యోగమా, ప్రేమ, ప్రాపర్టీ సంబంధమైన విషయాల, ఫారినా, ఏ విషయం మీకు టాలీ అయిందో కామెంట్ రూపేలు తెలియజేయగలరు. సో తద్వారా ఏంటంటే మీలాంటి మరికొంతమంది తులారాశి మిత్రులకి ఇది వేగంగా వీడియో చేరే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.